రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బీఫామ్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. స్థానిక ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థులకు బీఫామ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయగా 14వ వార్డు అభ్యర్థిగా పశువుల సాయిలు పేరును ప్రకటించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. టికెట్ ఆశించిన పశువుల సుగుణ అనుచరులు మాజీ ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. నెల రోజులుగా ప్రచారం చేసుకుంటున్న తమను కాదని మరొకరికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ముదిరి ఆగ్రహంతో కార్యకర్తలు కుర్చీలను విరక్కొట్టారు. తీవ్ర నిరసనలు, గందరగోళం మధ్య మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు. 15 వార్డులకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ కార్యక్రమం కళ్యాణ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సందర్భంలో మేము 14వ వార్డు నుంచి గత 20 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి వస్తుల సుగుణ వైఫ్ ప్రకాష్ గారికి ప్రజాదరణ ఉన్నది. పార్టీలో ఎప్పటి నుంచో పనిచేసిన యువత ఈ రోజు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీ కట్టుబడి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఈ రోజు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ ప్రదాత కోసము కట్టుబడి పనిచేసినటువంటి కార్యకర్తలు, యువ నాయకులు ఈ రోజు ఉన్నారు. మమ్మల్ని అందరినీ కూడా ఆ 14వ వార్డులో డమ్మీ క్యాండిడేట్ అయినటువంటి వస్తుల సాయిలు గతంలో పోటీ చేసి 4వ స్థానం, గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ అభ్యర్థికి 4వ స్థానం 100 చిల్లర ఓట్లు వచ్చినాయి. అటువంటి క్యాండిడేట్ కు ఈసారి అవసరం లేదు. ఆ కాలనీ వాసులందరూ కలిసి 14వ వార్డు మహిళలతో పెద్దలు అందరూ కలిసి ఏక తీర్మానం వస్తుల స్థాయిలు ఈసారి మాకు అవసరం లేదు, ఈ పార్టీకి వెళ్ళి వరకు మేము పనిచేయమని ఏక తీర్మానం చేస్తే అది ఇన్ఛార్జ్ అయినటువంటి జయపాల్ గారు ముందర పెడితే ఆ వీడియో చూసిన తర్వాత కూడా తమ్ముళ్ళు మీకు ప్రజాబలం ఉంది, అక్కడ మంచి క్యాండిడేట్ మీ వస్తుల సుగుణకు బాగుంది, యువత అందరూ మంచిగా పనిచేస్తున్నారు అని చెప్పి 20 రోజుల నుంచి ఆమనగల్ మున్సిపాలిటీలో 15 వార్డులకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ కార్యక్రమం కళ్యాణ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సందర్భంలో మేము 14వ వార్డు నుంచి గత 20 రోజుల